ఏమండి, ఇటు కదా వెళ్ళాలి మనము. ఇటు వెళ్తే ఇంకా తొందరగా వెళ్తామని. బావా ఆగు. బావా, మన ప్లాన్ ప్రకారం కారు ఇటు కదా వెళ్ళాలి, ఇటు తిప్పారేంటి? ఒకవేళ చైర్మన్ గారికి మన ప్లాన్ ఏమైనా లీక్ అయిందేమో. అయ్యో, త్వరగా పోనీ బావా, పో పో పో. ఏమైంది బావా, ఆగిపోయా? కార్ ఎటు వెళ్ళిందో అర్థం కావట్లేదు వేదా. నువ్వు అన్నట్టు ఆ చైర్మన్ గాడికి అనుమానం వచ్చేసిందేమో. అమ్మొక్కతే ఉంది బావా, నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడకు, కంగారు ఎందుకు పడతావు? ఇటే వెళ్ళుంటారు, చూద్దాం. దిగండి మేడం, దిగండి. ఏంటమ్మా అలా దిక్కులు చూస్తున్నావు? మీరు నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్లాలనుకుంటే రివర్స్లో నేను మిమ్మల్ని ఇంకొక ప్లేస్కి తీసుకొచ్చానేంటా అనా? నువ్వు ఆ అన్నపూర్ణ కలిసి ప్లాన్ చేసేసి నిజాలు నాతో చెప్పించేసి మా బావని ఇరికించేసి విష్ణుని విడిపించేసి అబ్బాబాబాబాబాబాబా, ఏం ప్లాన్ చేశారు? మీ ప్లాన్ని మా బావ ముందే కనిపెట్టాడు. కాసేపట్లో ఇక్కడికి వస్తాడు, అప్పుడు ఫస్ట్ సన్మానం నీకే. రే అబ్బాయిలు, రండమ్మా రండి. చూసావుగా మా సెటప్. ఇప్పుడు నేను ఇక్కడ లాక్ చేస్తామే అనుకో, ఆ విష్ణుగారి సంగతి పక్కన పెట్టు, నీ పరిస్థితి ఏంటి? మమ్మల్ని బురుడి కొట్టించమని నిన్ను పంపించిన ఆ అన్నపూర్ణ పరిస్థితి ఏంటో ఇప్పుడు నేను ఎవరు కాపాడతారమ్మా? రేయ్, దీన్ని తీసుకెళ్ళి లోపల పడాను రా. అలాగేనా? ఒరే, మీరు ఎంత వెధవలో మా పూర్ణకి తెలీదా? అందుకే నన్ను ఒక్కదాన్ని పంపించడం కాదు, నా వెనకాల సైన్యంతో పంపించింది. వెళ్దామా? ఏంట్రా బాలు, ఎత్తుకుంటావా మరి? అరే రంజిత్,
నువ్వంటే తప్పు చేసావు కాబట్టి 4 తన్నులు తిన్నా పర్వాలేదు. పాపం వాళ్ళేం తప్పు చేశారా? ఆ, వాళ్ళేమైనా ఊరికే వచ్చారా? పేమెంట్ ఇచ్చావమ్మా. రేయ్, వాడు తంతానంటుంటే ఏదో సినిమా చూసినట్టు చూస్తారేంట్రా? వీడి సంగతి ఏంటో తేల్చండి. రేయ్!